ఇక మిగిలిన వివరాలు చూస్తే అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయోధ్యలోని భవ్య రామ మందిరంలో ప్రతిష్ఠించే రాముడి రూపం ఎలా ఉంటుంది, బలరాముడి ముఖారవిందం చూడాలంటూ రామయ్య భక్తులు తహతహలాడుతున్నారు. ఇప్పటిదాకా ఎవరూ చూడని ఆ బాలరాముడి రూపం ఇప్పుడు అందరూ చూస్తున్నారు. అయోధ్య గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకోబోతున్న రాముడి విగ్రహాన్ని కళ్ళారా చూడొచ్చు. నిజరూప దర్శనం ఇదే. బాలరాముడి ముఖారవిందం అయితే అద్భుతం, తేజోమయం అంటున్నారు భక్తులు. రామమందిరం ప్రారంభోత్సవం కంటే ముందే శ్రీరాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిచ్చింది. భవ్య మందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి. కృష్ణశిలతో 51 అడుగులతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. బాలరాముడి ముఖారవిందాన్ని కళ్ళారా చూస్తూ తన్మయత్వంతో మైమర్చిపోతున్నారు భక్తులు. నిండైన ముఖం, అమాయకంగా చిరునవ్వులతో చిద్విలాసంగా ఎంతో ప్రశాంతంగా ఉంది రాముడి ముఖం. నడక వచ్చిన బాలరాముడు ఎలా అయితే ఉంటాడో, ఎంత ముద్దుగా ఉంటాడో ఈ చిత్రం కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోంది. పెద్ద కళ్ళు, కోల ముక్కు, చిన్నగా ఉన్న నోరు, నవ్వుతూ ఉన్నప్పుడు బయటకు వచ్చే బుగ్గలు నిజంగా బాలరాముడిని స్వయంగా చూడాలనే ఆతృత భక్తుల్లో పెంచుతోంది రాముడి రూపం. కాగా గురువారమే గర్భాలయానికి బాలరాముడి విగ్రహం చేరుకుంది. మందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు ముందు జరుగుతున్నటువంటి ఆచారాల్లో భాగంగా బాలరాముడిని గర్భగుడికి తీసుకొచ్చారు. ప్రస్తుతం బాలరాముని విగ్రహం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీన్ని చూసినటువంటి భక్తులు జై శ్రీరామ్ అంటూ పులకరించిపోతున్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అద్భుత శిల్పకళా సంపద చూడగానే ఆకట్టుకునే హంగులతో అయోధ్య రామాలయ నిర్మాణం జరిగింది. అంతేకాదు, ఆలయాన్ని ప్రారంభించేందుకు ఖరారు చేసినటువంటి ముహూర్తానికి సమయం దగ్గర పడుతోంది. అయోధ్య ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు బాలరాముడి. ఈ నేపథ్యంలో బాలరాముడి విగ్రహం గర్భగుడిలోకి చేరుకుంది. నల్లరాతితో చేసిన 51 అంగుళాల రాముడి విగ్రహాన్ని మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. యోగిరాజ్ రామయ్యను కమలంపై నిలబడి ఉన్నటువంటి 5 ఏళ్ల పిల్లవాడిగా చిత్రీకరించారు. కమలం హాలో కారణంగా విగ్రహం 150 కిలోగ్రాముల బరువు ఉంటుందని, భూమి నుండి కొలిచినప్పుడు దాని మొత్తం ఎత్తు 7 అడుగులు ఉంటుందంటూ ఆలయ అధికారులు తెలిపారు. అయోధ్య రాముడి ముఖం బయటకు కనిపించకుండా తెల్లటి వస్త్రాన్ని కప్పి ఉంచారు. గర్భగుడిలో కొలువైన ఈ విగ్రహాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత రాముల వారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు.